అమాయకమైన బాల్యానికి మూడు ముళ్లతో సంకెళ్లు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలు ఏటా పాపంలా పెరిగిపోతున్నాయి. 116 దేశాల్లో బాల్య వివాహాల దురాచారం కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది బాలికలు 18 ఏళ్లలోపే పెళ్లి చేసుకున్న వారై ఉండటం భయంకరమైన వాస్తవం. ఈ దురాచారం ఇలాగే కొనసాగితే మరో 13 ఏళ్లకి 100 కోట్ల మంది బాల్య వివాహితుల జీవితాలు నాశనమైపోయే ప్రమాదం పొంచి ఉంది. పేదరికం, నిరక్షరాస్యత, మూఢాచారాలు, బూజు పట్టిన సంప్రదాయాలు బాల్య వివాహాలకు దారితీస్తున్నాయి. ఫలితంగా బాల్యంతో పాటు భవిష్యత్తును కోల్పోతున్నారు చిన్నారులు, పుత్తడి బొమ్మలు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మూడు ముళ్ల బంధం కోట్లాది మంది బాలికల జీవితాలను అర్ధంతరంగా నాశనం చేస్తోంది. ముక్కుపచ్చలారని వయసులో బలవంతపు పెళ్లిళ్లు చిన్నారుల బాల్యాన్ని ఆవిరి చేసేస్తున్నాయి. అత్యంత హృదయ విదారకమైన ఈ దురాచారం ఏటా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోజుకి 36,000 బాల్య వివాహాలు, ఏటా 1,42,00,000 బాల్య వివాహాలు. 116 దేశాల్లో నేటికి కొనసాగుతున్న దురాచారం. 10 ఏళ్లకే పెళ్లిళ్లు చేసేస్తున్న దేశాలు, పెళ్లికి అసలు వయోపరిమితే లేని 6 దేశాలు. చాలా భయంకరమైన వాస్తవం ఇది. వినడానికే ఒళ్ళు జలధరించే ఘోరం ఇది. ప్రపంచంలో 116 దేశాల్లో ఆడ శిశువులను పెళ్లిళ్ల ముసుగులో వేధిస్తున్నారు. వివిధ ప్రపంచ దేశాల్లో 18 ఏళ్ల లోపు వయసులో పెళ్లిళ్లైన బాలికల సంఖ్య 70 కోట్లు. ప్రతిరోజు ఇంచుమించు 40,000 మంది బాలికలకు అన్యాయంగా పెళ్లిళ్లు చేసేస్తున్నారు. పెళ్లి ముసుగులో బాలికలు తమ బంగారు బాల్యాన్ని, చదువుకునే హక్కుని, ఉజ్వల భవిష్యత్తుని, స్వేచ్ఛని కోల్పోతున్నారు. వీటికి తోడు భర్త తాలూకు బంధువుల చేతిల్లో నిత్యం చిత్రహింసలు, లైంగిక వేధింపులు, చీత్కారాలు, అవమానాలు, ప్రశ్నిస్తే దాడులు. అమ్మాయిల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అబ్బాయిలను ఉన్నత చదువుల వరకు ప్రోత్సహించే తల్లిదండ్రులే అమ్మాయిలను మాత్రం ఎంత తొందరగా పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేద్దామా అన్నంత దారుణంగా ఆలోచిస్తూ ఉండడమే అన్నింటినీ మించిన విషాదం. చాలా దేశాల్లో 10 ఏళ్ల లోపు బాలికలకు కూడా పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అది కూడా ఆ చిన్నారికి 4-5 రెట్లు వయసుండే మగాళ్లకిచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. అసలు పెళ్లంటే ఏంటో కూడా తెలియని వయసు. పాల బుగ్గల పసిడి బొమ్మలు హాయిగా ఆడుకుంటూ, వెన్నెల్లా నవ్వుకుంటూ, బంగారంలా చదువుకుంటూ, ఇంద్రధనస్సులా మెరిసిపోతూ, పువ్వుల్లా ప్రశాంతంగా ఉండాల్సిన వారు. మాయదారి ఆచారాలు, భరించలేని పేదరికపు శాపాలు, నిరక్షరాస్యపు మూఢ నమ్మకాలు, తరతరాల సంప్రదాయాలు. కారణాలేవైతేనేం బాలికల బాల్యాన్ని నిర్దాక్షిణ్యంగా కాలరాసి నలిపిపారేస్తున్నాయి. అగ్ని సాక్షిగా, ఆత్మ సాక్షిగా, పెద్దల పాపం సాక్షిగా కాటికి కాళ్లు చాపుకుని కూడా మనవరాలి వయసు అమ్మాయి గొంతు కోయడానికి పెళ్లి పేరుతో సిద్ధంగా ఉండే మృగాళ్ల సాక్షిగా, నిస్సహాయతలో, నిర్దయతో, నిర్దాక్షిణ్యంగా పువ్వుల్లాంటి పిల్లల భవిష్యత్తును బలి చెయ్యడానికి వెనకాడని నిరుపేద అమ్మానాన్నల సాక్షిగా రాకాసి పెళ్లిళ్లు రోజూ సంభవిస్తున్నాయి. ఉత్పాతాలను మించిన, విపత్తులను మించిన, పెను హింసను మించిన మూడు ముళ్ల ఉరి కాబట్టే పెళ్లిళ్లు సంభవిస్తున్నాయనేది.
आप कितने चले हो तुझे भाई तू आगे बढ़ आगे जा आगे जा आगे जा घूम गए वो घूम गया वो चलो ढूंढ जा चलो घूम आगे पकड़ा मत आगे आगे कितना अपना आप आ जाओ పదేళ్ల పాప ఏం చేస్తూ ఉండాలి? చక్కగా బడికెళ్ళాలి, ఆడుతూ పాడుతూ చక్కగా చదివేసుకోవాలి, తోటి పిల్లలతో కలిసి పకపక నవ్వాలి. ఆకాశంలో నక్షత్రాలు, భూమి మీద మొక్కలపై మెరిసే పువ్వులు, తెల్లవారగానే నింగిని చీల్చుకుంటూ నేలని గుచ్చే ఉదయుని కిరణాలు అసూయపడేలా 10 ఏళ్ల బాలికలు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతూ మెరిసిపోతూ ఉండాలి. కానీ కోట్లాది మంది అమ్మాయిలు అలా మెరవడం లేదు. వాళ్ల జీవితాలు వాళ్లకి తెలియకుండానే నాశనమైపోతున్నాయి. అసలు పెళ్లి అంటే ఏంటో తెలియని వయసు. పెళ్లిపీటలు ఎక్కిస్తుంటే అదే తమ జీవితాలకు బలిపీఠం అని తెలియని వయసు. చిన్నారి పెళ్లి కూతుళ్లను సిగ్గు లేకుండా ముస్తాబు చేస్తుంటే ఆ ముస్తాబులు, నగల మెరుపులు తమ గొంతు కోయడానికేనని తెలియని పిచ్చిపిల్లలు. అంకుల్ వయసు పెళ్లి కొడుకులు తాళి మెడలో పెట్టి 3 ముళ్ళు కడుతుంటే అదే తమ బంగారు భవితకు ఉరితాడని తెలుసుకోలేని వెర్రివాళ్లు. ఆడుకోవడం తప్ప ఏమీ తెలీదు. అమ్మ చెంగు పట్టుకుని దోబూచులాడడం తప్ప ఏమీ తెలీదు. ఆకాశం నుంచి వానచుక్క పడితే, ఇంద్రధనస్సు మెరిస్తే అదంతా తమ కోసమే అని నమ్మే పిచ్చి కూనలు. 100, 1000, లక్షలు కాదు, ఇప్పుడు కోట్లు. అవును, అక్షరాల ఏటా 1,42 లక్షల మంది బాలికలను పెళ్లిళ్ల పేరుతో నాశనం చేస్తున్నారు. అన్ని మతాల్లోనూ ఈ జాడ్యం ఉంది. 12 ఏళ్లలోపు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేయాలనే రాకాసి ఆచారాలున్నాయి. ఆ ఆచారాలను పట్టుకుని తల్లిదండ్రులే అమ్మాయిల పాలిట శత్రువులైపోతున్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల ప్రాథమిక హక్కులన్నీ మాయమైపోతున్నాయి. ముందుగా వారి బాల్యం పోతోంది. బాల్యంలో ఉండాల్సిన సరదాలు, ఆటలు, పాటలు పోతున్నాయి. బడికెళ్లి చదువుకుని 4 అక్షరాలు నేర్వాల్సిన హక్కు పోతోంది. చదువుకు దూరం కావడంతో జీవితంలో ఇక భవిష్యత్ అన్నదే లేకుండా పోతోంది. ఆడుకోవలసిన వయసులో లేతబుగ్గల అమ్మాయిలు భర్తల రూపంలోని కామాంధుల అకృత్యాలకు అమ్మలైపోతున్నారు. వెన్నెల పువ్వుల్లాంటి చిన్నారి వయసులో తామే పిల్లల్ని కనేస్తున్నారు. ఈ క్రమంలో వేలాది మంది తీవ్ర రక్తస్రావంతోనో ఇతరత్రా అవస్థలతోనో ప్రాణాలు కోల్పోతున్నారు. అమ్మలు ఎలాగో ఒకలాగా చచ్చీ చెడి బతికి బట్టకట్టినా వారికి పుట్టిన పిల్లలు శక్తిహీనంగా, జన్యు సంబంధ లోపాలతో, రక్తహీనతతోనో పుడుతున్నారు. భూమి మీద పడ్డ వెంటనే ఆ పసికందులు బతికే ఓపిక కూడా లేక కళ్లు తేలేస్తున్నాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ దుర్మార్గం సాగిపోతోంది. శతాబ్దాలుగా ఈ దారుణం జరిగిపోతోంది. బాల్య వివాహాలు నేరమని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. సూడాన్లో 10 ఏళ్ల వయసొస్తే చాలు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేయొచ్చు. టాంజానియాలోని హిందువులు, ముస్లింలు కూడా 12 ఏళ్ల వయసు వస్తే చాలు అమ్మాయిని పెళ్లిపీటలెక్కించేయొచ్చు. కాకపోతే ఆ పెళ్లికి చట్టబద్ధత మాత్రం 15 ఏళ్ల వయసు నుంచే అమల్లోకి వస్తుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ దురాచారం చాలా బలంగా, చాలా పాపంగా, పరమ రాక్షసంగా కొనసాగుతోంది. దక్షిణ సూడాన్, సౌదీ అరేబియా, గినియా, యెమెన్, సోమాలియా దేశాల్లో అయితే అమ్మాయిల పెళ్లిళ్లకు అసలు వయోపరిమితి అన్న మాటే లేదు. ఈ దేశాల్లో 5 ఏళ్ల పాపలకు కూడా పెళ్లిళ్లు చేసేసి పాపం మూటగట్టుకుంటున్నారు. 18 ఏళ్ల లోపు బాలికలను కాటికి కాళ్లు చాపుకునే తాతయ్యలకిచ్చి పెళ్లి ముసుగులో గొంతులు కోసే వికృత ఆచారం మన దేశంలో దశాబ్దాల క్రితమే ఉంది. కన్యాశుల్కం అమల్లో ఉండే రోజుల్లో అమ్మాయిల తల్లిదండ్రులు డబ్బుకు ఆశపడి బుద్ధి గడ్డి తిని డబ్బున్న తాతల చేతిలో తమ పిల్లల్ని పెట్టి పెళ్లితంతు జరిపించిన దురాచారం మన రాష్ట్రంలోనూ కొనసాగింది. ఇలాంటి దారుణాలపైనే కలం దూశారు తెలుగు సాహితీ లోకపు వైతాళికుడు గురజాడ అప్పారావు. కన్యాశుల్కపు దాహానికి చిన్నారుల జీవితాలను నాశనం చేసే దురాచారంపై యుద్ధం ప్రకటించారాయన. అందుకోసమే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పేరిట పద్యకావ్యం రాశారు గురజాడ. ఇది సంచలనమే సృష్టించింది. ఈ పద్యకావ్యమే కాదు, కన్యాశుల్కంపైనే కత్తిగట్టిన గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకం రాశారు. 125 ఏళ్ల క్రితం రాసిన కన్యాశుల్కం నాటకం తెలుగునాట కొన్ని వేల ప్రదర్శనలకు నోచుకుంది. కాసుకులోనై తల్లి తండ్రి నెనరు న్యాయం విడనాడి పుట్ట
ఇత్తడి బొమ్మను పూర్ణమ్మను ఒక ముదుసలి మొగుడుకు ముడివేసి అయ్యో పాపం ముదుసలి మొగుడుకు ముడివేసి అయ్యో పాపం ముదుసలి మొగుడుకు ముడివేసి ముద్దు నగవులు మురిపెంబు మరి పెనిమిటిగాంచిన నిమిషమున్నా బాసెను కన్నియ ముఖ కమలమును కన్నుల గ్రమ్మెను కన్నీరు ఓ మొత్తానికి బాల్య వివాహాలను నిషేధిస్తూ తెలుగునాట చట్టం వచ్చిందంటే అది గురజాడ పోరాటం చలవే. అయితే చట్టం వచ్చింది కానీ అది చాలా చట్టాల్లాగే చాలా చోట్ల అమలు కావడం లేదు. అందుకే ఇప్పటికీ బాల్య వివాహాలు మన రాష్ట్రంలో సాగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అప్పుడప్పుడు చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నా తెరచాటున బాల్య వివాహాలు జరిగిపోతూనే ఉన్నాయి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారు హైదరాబాద్లో అమాయక చిన్నారులను నికాలు చేసుకుని తీసుకుపోయే దుర్మార్గము సాగిపోతూ ఉంది. పేదరికంలో కొట్టుమిట్టాడే తల్లిదండ్రులే తమ పిల్లల్ని ముసలి అరబ్బులకిచ్చి నికాలు జరిపించే విషాద గాథలు చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఏవీ ఆగడం లేదు, అన్నీ జరిగిపోతున్నాయి. బాలికల వదనాలు, కన్నీటి చారికల నడుమ, చీకటి మబ్బుల వెనక జీవితకాలపు హింస కోసం బలిపీఠాలు ఎక్కుతూనే ఉన్నాయి. పాఠశాల విద్య నుంచే బాల్య వివాహాల వల్ల జరిగే అనార్థాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని ప్రముఖ రచయిత్రి, సామాజికవేత్త ఓల్గా అంటున్నారు. లైంగిక విజ్ఞానం పైన అవగాహన పెంచాలన్నారు. బాల్య వివాహాల రద్దుకు చట్టం ఉన్నా దాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని ఓల్గా అంటున్నారు. ఇదంతా నిజానికి ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఎందుకంటే బాల్య వివాహాల నిరోధ చట్టం ఉంది, అయితే దాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఊళ్ళో పెళ్లి జరుగుతుందంటే సర్పంచ్కి తప్పకుండా తెలుస్తుంది, ఆ గ్రామంలో ఉండేటటువంటి అధికారులకి తెలుస్తుంది ఒక గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందంటే. కానీ ఎవ్వరూ దాన్ని ఆపటానికి పూనుకోరు. ఎందుకంటే పెళ్ళి అనేది మన దృష్టిలో ఒక పెద్ద పుణ్యం, శుభకార్యం. అది నిజానికి ఆ భావన మారందే ఏమి జరగవు. పెళ్ళి పుణ్యము కాదు, శుభకార్యము కాదు, అశుభకార్యము కాదు. అది ఒక జీవితంలో ఒక ఘట్టం. అంత మామూలుగా తీసుకుని వివాహాలని గురించినటువంటి ఉన్న భ్రమలని తొలగించేసేస్తే, ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేస్తే బాగుంటుంది. బాల్య వివాహ చట్టాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తే, ఆ చట్టాన్ని ఇంకొంచెం రాడికల్గా సంస్కరించుకుంటే ప్రభుత్వం చేయగలుగుతుంది, ఆపగలుగుతుంది. బాల్య వివాహాల పాపంలో పేదరికానిదే పెద్ద పాత్ర. దాని తర్వాత బూజు పట్టిన సంప్రదాయాలు, మూఢాచారాలు బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. కారణాలు ఏవైనా కూడా బాల్య వివాహాలు బాలికల జీవితాలను అన్యాయంగా హింస పెడుతున్నాయి. వారి కళ్ళలో కన్నీటి సాగు చేస్తున్నాయి. బంగ్లాదేశ్, మాలి, మొజాంబిక్, నిగర్ దేశాల్లో సగానికి పైగా బాలికలకు బాల్య వివాహాలే. నిగర్లో అయితే అత్యధికంగా 75% మేర బాలికలకు 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లైపోయాయి. వీటికి చాలా కారణాలున్నాయి. అన్నింటిలోకి ముఖ్యమైనది పేదరికమే. నిరుపేద కుటుంబాల్లోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పిల్లల్ని బడికి పంపి చదివించలేరు, ఇంట్లో పెట్టుకుని పోషించనూ లేరు. మగపిల్లలనైతే పనిలోకి పంపిస్తారు. అదే అమ్మాయిలను పనిలోకి పంపించాలంటే లైంగిక వేధింపులు జరుగుతాయని తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందుకే చిన్న వయసే అయినా సరే ఓ అయ్య చేతిలో పెట్టేస్తే ఆ పిల్ల పోషణ భారం కూడా తగ్గుతుందనే ఆలోచనే నిరుపేదలను బాల్య వివాహాల వైపు నడిపిస్తోంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు చిన్నతనంలో చేస్తే ఒక పని అయిపోతుంది, తక్కువ ఖర్చులో అయిపోతున్న ఉద్దేశంతో కూడా చాలా బాల్య వివాహాలు అవుతున్నాయి. వీటిని మనం అందరం కలిసి స్వచ్ఛంద సంస్థలు, మిగతా ప్రభుత్వం వారు, న్యాయ వ్యవస్థ ద్వారా కూడా చాలా న్యాయ సేవా సాధరిక సంస్థ ద్వారా కూడా చాలా ఊర్లలో గ్రామాలలో పోయి పెట్టి సమావేశాలు నిర్వహించి చెప్తారు. కానీ అయినా భయం అనేది ఏర్పడట్లేదు. కొన్ని అమ్మాయిలు బలవంత పెళ్లిళ్ళు చేస్తే కూడా దీనికి బాల్య వివాహ నిషేధ అధికారి కూడా ఉంటారు. వాళ్ళకి ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఆపుతారు. కోర్టులో కేసు వేసి డైరెక్ట్ కోర్టుకు తెలియపరిచినా కూడా జడ్జి గారు కూడా ఆపే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం ముందుకొచ్చి
ఇది ఒక గిరిజనులకు సంబంధించింది, పేదవారికి సంబంధించిన సమస్య కాకుండా ఇది ఒక మన దేశ సమస్య, సమాజ సమస్య అని ఆలోచించి అందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి చేస్తే ఈ వివాహాలను అందరం నిషేధించవచ్చు. అంతేకాదు బాల్యంలోనే పెళ్లిళ్లు చేసేస్తే వారికి ఓ భద్రత ఉంటుందని, లైంగిక దాడుల నుంచి కూడా రక్షణ ఉంటుందని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. వల్ల ఆడపిల్లలు మగ పిల్లలు అందరూ కలిసి పని చేసుకోవాలి. బళ్ళకి వెళ్లాల్సినటువంటి వయసులో పిల్లలు పనుల్లోకి వెళ్తున్నారు. 14 years వరకు పిల్లలందరూ బళ్ళో ఉండాలి, పనుల్లో కాదు అని చెప్పినా కూడా ఇంకా పనుల్లోనే మనకి పిల్లలు కనిపిస్తున్నారు. అందువల్ల ఈ పేదరికం, ఎకనామిక్ నీడ్స్ వల్ల, ఆర్థిక అవసరాల వల్ల ఆడపిల్లల్ని కూడా పేద తల్లిదండ్రులు పనుల్లోకి పంపిస్తున్నారు. పనుల్లోకి పంపినప్పుడు ఎక్కడ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందో, హెరాస్మెంట్ జరుగుతుందో, పిల్లకు పెళ్లి చేస్తే కొన్ని బాధ్యతల నుండి, కొన్ని బాధల నుండి విముక్తి కావచ్చన్న ఉద్దేశంతో ముఖ్యంగా పేద కులాల్లో ఈ చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ జరుగుతున్నాయి. అయితే అలా పెళ్లిళ్లు చేయడం వల్లనే బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని యునిసెఫ్ అధ్యయనంలో తేలింది. బాలిక వయసుకు 3-4 రెట్లు పెద్ద వయసు వారికిచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. ఆ ముసలివారి బంధువుల్లో వయసులో ఉన్నవారంతా చిన్నారి పెళ్లి కూతురిపై కన్నేసి కాటేస్తూ ఉంటారన్నది మరో భయంకర సత్యం. హిందూ మతంలో దశాబ్దాల క్రితం వరకు రజస్వల కాకముందే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేయాలన్న ఓ మూఢాచారం అమల్లో ఉండేది. అది ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో బాహాటంగానే అమలైపోతోంది. అంటే చరిత్ర ఏం చెబుతుందంటే, గతంలో మనం ఏం చూస్తామంటే ఆడపిల్ల మెచ్యూరిటీ ఏజ్ రాకమునిపే, ప్యూబర్టీ ఏజ్ రాకమునిపే పిల్లకు పెళ్లి చేయాలి. పురాణాలలో ఏముందంటే పిల్లకి ప్యూబర్టీ ఏజ్ రాకముందే పెళ్లి చేస్తే, కన్యను దానం చేస్తే తండ్రికి మరు జన్మలో మంచి భార్య దొరుకుతుందంట. ఆ మరు జన్మ ఉందో లేదో, మంచి భార్య వచ్చినా రాకపోయినా ఫరక్ పడది. కానీ ఇలాంటి బూజు పట్టిన భావాల వల్ల ఆడపిల్లల పెళ్లిళ్ళు ఇంకా కొనసాగుతున్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, అది అప్పర్ కాస్ట్ కావచ్చు, లోవర్ కాస్ట్ కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, అనేక కారణాల వల్ల ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. బాల్య వివాహం చేసుకున్న చిన్నారులపై హింసాయుత దాడులు ఎక్కువగా జరుగుతున్నట్టు అధ్యయనంలో తేలింది. అకారణంగా భర్త కొట్టినా, వేధించినా ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు. ఆ నరకం నుంచి పారిపోయి పుట్టింటికి వద్దామంటే పుట్టింటి వాళ్లే రానివని విచిత్ర విషాదం. ఫలితంగా అతి పిన్న వయసులో మానసికంగా అమ్మాయిలు తీవ్ర సంఘర్షణకు గురవుతున్నారు. నిస్సహాయత, నిరాశ, నిస్పృహలతో మానసికంగా కుంగిపోతున్నారు. మన భారతదేశంలో ప్రతి సంవత్సరము 12 మిలియన్ గర్ల్స్ పుడుతున్నారు. 12 మిలియన్ గర్ల్స్ పుడుతున్నారు ప్రతి సంవత్సరం. అందులో 1/4 15వ బర్త్డేనే చూడటం లేదు. 1/4 ఆఫ్ దమ్ నాట్ సీయింగ్ ద బర్త్డే. అంటే అంత మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది, చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి, ఆడపిల్లల చదువులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అంటే పాట్రియార్కల్ ఇథాస్, మేల్ డామినేషన్ ఉంది. మగవాడి పెత్తనము, మగవాడి ఆధిక్యత, పురుషాధిక్య సమాజంలో ఇవాళ ఆడపిల్లలు అబలలుగా మిగిలిపోతున్నారు. అనేక రకాలైనటువంటి వ్యత్యాసాలకి, అనేక రకాల వివక్షకి వాళ్ళు గురవుతున్నారనేది చరిత్ర చెప్పకనే చెప్తుంది. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియా నుంచి లక్షలాది మంది ఇరుగు పొరుగు దేశాలకు శరణార్థులై తరలిపోయారు. శరణార్థి శిబిరాల్లో సగానికి పైగా బాలికలకు బాల్య వివాహాలు జరిపించేశారు. ఏటా ఇంచుమించు 1.5 కోటి మంది బాలికలకు పెళ్లిళ్లు జరుగుతుంటే అందులో 50 లక్షల మంది బాలికలకు 15 ఏళ్లలోపే పెళ్లిళ్లు జరుగుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రభుత్వాలు చట్టాలు చేసినా సమస్య తీవ్రత తగ్గలేదు. ప్రజల్లోనే మార్పు రావాలి. తమ బంగారు తల్లుల జీవితాలను తామే చేజేతులా నాశనం చేసేస్తున్నామన్న భయంకర వాస్తవాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. పేదరికంలో మగ్గుతున్న వారిని కేవలం చైతన్యపరచడంతో ప్రభుత్వాల బాధ్యత తీరిపోదు. నిరుపేదలు తమ పిల్లల్ని కూడా పోషించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిని పారద్రోలేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ప్రతి బాలికను తప్పనిసరిగా చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. బేటీ బచావ్, బేటీ పఢావ్ అంటూ మన ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును మనసులో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు పుత్తడి బొమ్మల భవిష్యత్తు చీకటి అయిపోకుండా కాపాడాలి. అందుకోసం యుద్ధ ప్రాతిపదికన ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేసైనా సరే బాల్య వివాహాలను ఆపాలి, తప్పదు. చట్టాలు చేయడంతోనే సరిపోదు, అవి అమలవుతున్నాయా లేదా అన్నది పాలకులు పట్టించుకోవాలి. తప్పంతా పాలకులపైన నెట్టేయడము భావ్యం కాదు.
సమస్య సమాజంలోనూ ఉంది. సమాజాన్ని చైతన్యపరచాల్సిన బాధ్యత మాత్రం ముమ్మాటికి ప్రభుత్వానిదే. అందరూ కలిస్తే కానీ బాల్య వివాహాలు ఆగవు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్.